హాయ్ ఫ్రెండ్స్, ది లాస్ట్ బస్ ఈ సినిమా యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మాథ్యూ మెకానహే హీరోగా నటించగా అమెరికా ఫెరేరా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ స్కూల్ బస్ డ్రైవర్ భార్య వదిలేస్తుంది, కొడుకుతో తల్లితో కష్టాలు పడుతూ ఉంటాడు. అయినా స్కూల్కి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా టైమింగ్స్ పాటించి పిల్లల్ని చక్కగా ఇంటికి దేబెడుతూ ఉంటాడు. అలాంటి ఏరియాలో అనుకోకుండా ఓ ప్రమాదం జరుగుతుంది. అక్కడున్న ట్రాన్స్ఫార్మర్లు అయ్యి విరిగిపడి మొత్తం సర్వే చెట్లన్నీ కాలిపోతాయి. కరెక్ట్గా వీళ్ళుంటున్న స్కూల్ ఏరియాలోనే అగ్గి మంటలు అంటుకుంటాయి. అప్పటికి చాలామంది పిల్లల్ని ఇంటికి పంపించేస్తారు. 22 మంది పిల్లలు మాత్రం ఉండిపోతారు. ఆ 22 మంది పిల్లల్ని కెవిన్, అదే మన హీరో, ఎలా ఇంటికి చేర్చాడు అన్నదే కథ. అయితే ఈ బస్ నడిపేటప్పుడు పిల్లలతో పాటు మేరీ అనే టీచర్ కూడా వెళ్తుంది. అగ్ని ప్రమాదాన్ని మీరు ఎప్పుడన్నా చూసుంటే అది జరుగుతున్న ఏరియాలో చీకట్లు కమ్ముకుంటాయి. కేవలం అగ్గినిప్పుల వెలుగులో పొగలో చాలామంది పొగ పీల్చే చనిపోతారు. కాలకుండానే ఓన్లీ పొగ పీల్చే చనిపోతారు. అలాంటి భయంకరమైన స్థితి అక్కడ ఏర్పడుతుంది. పిల్లలకి గొంతు ఎండిపోతుంది, దాహం వేస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఎదురుగా ఏముందో తెలియదు, ఎటు వెళ్లాలో తెలియదు, చుట్టూరు అగ్గినిప్పులే. అలాంటి టైంలో హీరో కెవిన్ ఏం చేశాడు అన్నది సినిమాలో చూసి తీరాలి. ఫస్ట్ 20 నిమిషాలు ఒక గంట సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. చాలా మెల్లిగా వెళ్తుంది. ఆ తర్వాత అగ్గినిప్పు రాజుకొని పెద్దదైపోయిన దగ్గర నుంచి సినిమాలో టెన్షన్ మొదలవుతుంది. అక్కడ తర్వాత ఏం జరుగుతుంది అన్న టైప్లో ఉంటుంది. చివరికి ఏం జరుగుతుంది అన్నది మనం ఊహించవచ్చు. కానీ దర్శకుడు ఎక్కడ బోర్ కొట్టించకుండా కొత్త రకం సన్నివేశాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. దీనికి దర్శకుడు పాల్ గ్రీన్ గ్రాస్ని అభినందించవచ్చు. ఇక మాథ్యూ మెకానే అద్భుతంగా చేశాడు ఆ పాత్రలో. అతని నవ్వు, అతని హావభావాలు ఇవన్నీ కొంచెం తమిళ యాక్టర్ విక్రమ్కి దగ్గరగా ఉంటాయి. ఇతను ఎవరో కాదు, ఇంటర్స్టెల్లార్ హీరో. చాలా బాగా చేశాడు ఆ పాత్రకి. అలాగే అమెరికా ఫెరేరా మేరీ అనే టీచర్ పాత్రలో పిల్లలకి వాటర్ బాటిల్స్ తేవడం కోసం వెళ్ళే సన్నివేశంలో బాగా చేసింది. చాలా రిస్క్ ఉన్న కథను ఎంచుకున్నాడు పాల్ గ్రీన్ గ్రాస్. చుట్టూరు ఉన్న ఫైర్ని క్రియేట్ చేయడం కోసం విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు చాలా బాగా కష్టపడి ఉంటారు. ఎందుకంటే అక్కడ నిజంగా అగ్గినిప్పులు తగలబడిన ఫీలింగే వస్తుంది మనకి. అలాగే స్కూల్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా రూబీ పాత్రలో యాష్లీ ఎట్కిన్సన్ చాలా బాగా చేసింది. ఇక మిగిలిన పాత్రలు ఉంటాయి కానీ అవి పెద్దగా తెర మీద కనపడవు. ఈ సినిమా ఇంటర్నెట్లో లభిస్తుంది, ఇంగ్లీష్లోనే లభిస్తుంది. పెద్దగా డైలాగ్స్ ఏమి ఉండవు. అక్కడ జరుగుతున్న ప్రమాదాన్ని మీరు చూడాలి అంతే, భాష అక్కర్లేదు, ఈజీగా చూసేయచ్చు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, బస్ డ్రైవర్ కెవిన్ పిల్లల్ని ఇంటి దగ్గర దింపుతూ వాకీటాకీలో ఫలానా పిల్లాడు ఫలానా ఇంటి దగ్గర దిగాడు అని చెప్తూ ఉంటాడు. ఇలాంటి సిస్టమ్ మన ఇండియన్ స్కూల్ బస్సుల్లో కూడా పెడితే చాలా బాగుంది. సేఫ్టీ ఉంటుంది, టైమింగ్ క్లారిటీ ఉంటుంది, ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది. కొంచెం ల్యాగ్ ఉంటుంది కానీ ఫస్ట్లో, సినిమా తర్వాత ఊపందుకుంటుంది. అగ్ని ప్రమాదాన్ని ఆపడం కోసం ప్లేన్స్ని ఉపయోగించిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి ఈ సినిమా ఇంగ్లీష్లోనే లభిస్తుంది. టెక్నికల్గా రిచ్గా ఉన్న ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?